క్షమించు నాన్న. నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. నా వల్ల ఎన్నో అవమానాలు పడ్డాను నాన్న. ఎంతో బాధను అనుభవించాను నాన్న. అవునరా, నిజమే. అవమానాలు పడ్డా, బాధను భరించా, కష్టాన్ని కూడా ఇష్టంగా చేశా. నా స్వార్థం కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం. చిన్నప్పుడు నువ్వు తప్పటడుగులు వేస్తూ పడిపోతుంటే నీకు అండగా నిలబడ్డా. ఇప్పుడు జీవితంలో తప్పుదారులు వెళ్తుంటే దాన్ని సరిదిద్దడం నా బాధ్యతే. గతాన్ని మార్చలేం, కానీ రేపటిని మాత్రం మార్చగలం. ఒక విషయం గుర్తుపెట్టుకోరా, ఈ ప్రపంచమంతా నిన్ను ఫెయిల్యూర్ అన్నా, అందరూ నిన్ను వద్దనుకున్నా, ఈ తండ్రికి మాత్రం నువ్వు ఎప్పటికీ హీరోనే. నువ్వు మారావు, నాకు అది చాలు. రేపటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు. నన్ను చాలా ఆకలిగా ఉంది నాన్న. తింటా ఉండు, నేను చేయి కడుక్కొని వస్తా. నాన్న ఒక్క నిమిషం నాన్న. ప్రవీణ్ మీ ఫ్రెండే కదా? నీ గురించి చాలా చెప్పాడు నాన్న. అరే జుజుబ్బి, పెళ్ళి కాకముందు మీ నాన్న ఎలా ఉండేవాడో తెలుసా? అసలు ఏం చేసేవాడో నీకు తెలుసా?